ఓం నమో వెంకటేశాయ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్. ఏంటి అంటే టైం దొరికింది కాబట్టి ఒకసారి ఓల్డ్వన్నీ ఆల్బమ్స్ ఉంటే వాటిలన్నిటినీ చూస్తూ వచ్చాను. నాకు చాలా చాలా ఆలోచనలు వచ్చాయి. చాలా వీడియోస్ చేసేలా ఈ హాలిడేస్లోని. అంటే నేను హాలిడేస్ మూడ్లో ఉన్నాను అనమాట ఇప్పుడు. ఏంటి అంటే చిన్నప్పుడు అండి, నాకు బాగా గుర్తుంది. నాకు సెకండ్ ఆర్ థర్డ్ క్లాస్లోనే నాకు మనీ సేవింగ్ చేయాలి అనే థాట్ వచ్చింది. అప్పుడు మా నాన్న అడిగితే మా నాన్న కిడ్డీ బ్యాంక్ తెచ్చిచ్చారు. మీకు గుర్తుందో లేదో, అంటే మధ్యలో మన పాపట్లో ఇట్లా ఇట్లా వేయచ్చు, బొమ్మ ఉంటుంది ముద్దుగా, దానికి నెంబర్ సెట్ చేయొచ్చు. పాపట్లో కాయిన్ వేసుకోవచ్చు. నేను రోజు నాకు మనీ ఇస్తారు కదా, అమ్మైనా ఇస్తారు నాన్నైనా ఇస్తారు కదా, ఆ మనీని అట్లా సేవ్ చేసేదాన్ని దాంట్లో. ఇంకేదైనా కావాలంటే నాకు రోజు కూడా అనిపిస్తే ఒక 10 రూపీస్ అలా తీసేసుకునేదాన్ని అడిగి. అట్లంతా దాచిందంతా మంత్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి. మాది టీటీడీ స్కూల్ కదా, నేను కొండపైన ఎస్వి హై స్కూల్, ప్రతి దాంట్లో చెప్తాను నేను. స్వామి స్కూల్లో కాబట్టి స్వామికి ఏమన్నా పండగలు వస్తే మామూలుగా గవర్నమెంట్ హాలిడేస్ కాకుండా నార్మల్గా టీటీడీ వాళ్ళు కొన్ని సపరేట్గా ఇస్తారు. ఆ హాలిడేస్ అప్పుడు బ్యాంక్ అనేది వర్కింగ్ డే ఉంటుంది. అప్పుడు నేను వెళ్ళి అంత చిన్న వయసులోనే బాగా గుర్తుంది, థర్డ్ క్లాస్లోనే పావలాలు, 10 పైసలు, 5 పైసలు, 5 పైసలు కూడా ఉన్నాయి అప్పుడు. 5 పైసలు సపరేట్గా, 10 పైసలు సపరేట్గా, అన్నిటినీ సపరేట్గా డినామినేషన్స్ వేసి కట్టేసేదాన్ని. నాకు అసలు ఆ కౌంటర్ కూడా అందేది కాదు. ఆ కౌంటర్ అందకపోయినా కానీ నిక్కి ఇస్తే అక్కడ ఎవరో ఒకరు హెల్ప్ చేసేవాళ్ళు. అలాగా ఇయర్లీ 1000 to 2000 నేను చేర్చిపెట్టి మా నాన్నకి ఇచ్చేదాన్ని. ఊరికే కాదు, మళ్ళీ నా బర్త్డేకి అన్నీ కొనియాలి నాకు. అంటే అది ఇస్తేనే కొనిస్తారని కాదు, అదొక హాబీ అన్నమాట. అంటే మనీ సేవింగ్స్ అనేది నాకు చిన్నప్పటి నుంచే వచ్చేసింది. అంతేకాకుండా మాకు ఇంటి దగ్గర దారాలు, స్వామి దారాలు, కాశీ దారాలు వినుంటారు కదా, మాకు కొండ కాబట్టి నాకు వేయాల్సిన నీడ్ అయితే లేదు, అందరూ వేసేవాళ్ళు ఇంటి దగ్గర. సో అవి పార్వతి అనే ఒక అమ్మాయి ఉండేది మా ఇంటి ఎదురుగుండా. దానికి గూటం అంటారు, దానికి కమ్మి ఉంటుంది, ఆ చెక్కకి కమ్మి ఉంటుంది, దానికి వేసేసుకొని టకటక వేసేసేయడమే. ఇంకేం పని లేదు నాకు ఇంట్లో, ఎందుకంటే లాస్ట్ దాని కాబట్టి అక్కోళ్ళు అమ్మకి హెల్ప్ చేసేవాళ్ళు. నేను మాత్రం ఏంటంటే రాగానే ఇంటి ముందర చెత్త జిమ్మేసేసి చిన్న ముగ్గేయాల. ఇప్పుడు లేదండి ఆ కల్చరు. ఉందా? వేస్తున్నారా ఇప్పుడు కూడా? ఇంటి ముందర ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ అక్కడ పక్కన పెట్టేసి కల్లాపు చల్లి, దాన్ని కల్లాపు అంటారు, ఇంటి ముందర చెత్త జిమ్మిన తర్వాత ఊరికే కొద్దిగానే మొత్తం చమ్ము, పొద్దున పూట అయితే మొత్తం క్లీన్ చేస్తాం కదా ఇంటి ముందర, అలా కాకుండా గడప దగ్గర మాత్రమే కల్లాపు చల్లి చిన్న కర్ర ముగ్గు, ఒక చిన్నది స్మాల్ స్టార్ ఏదో ఒకటి వేసేవాళ్ళం అనమాట. ఆ పని అవ్వంగానే నెక్స్ట్ ఏం చేస్తాము, మరలా పరిగెత్తుకుంటూ అమ్మాయి దగ్గరికి వెళ్ళేది. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే వాళ్ళ అమ్మ ఇస్తారు, 1 2 కట్టలు అంటారు వాటిని, దారాల కట్టలు. ఒక బండల్లో మనకు 100 ఉంటాయి. ఆ 100ని వాళ్ళు ఎలా చెప్తారు, ఏ ప్యాటర్న్లో చెప్తారో అలా అల్లివ్వాలి. ఆ అల్లి ఇస్తే ఏమవుతుంది, మనీ ఇస్తారు. ఆ మనీని కూడా ఆ కిడ్డీ బ్యాంక్లో వేసేదాన్ని. సో అది చాలా బాగుండేది తెలుసా. అట్లా మనీ సేవింగ్స్ అనేది చిన్నప్పటి నుంచే పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళు పెద్దయినా కూడా దుబారా చేయరు. ఏమంటారు? అంటే మీకు ఇదైతే సోది లాగలేదు కదా, నా సెల్ఫ్ డబ్బా అయితే కాదు, ఇది రియల్ అనమాట. అంటే